మా ప్రోగ్రాంలో చివరాఖరిలో ఒక అద్భుతమైన చంక్ ఇంకొకటి ఉంది. రోలింగ్ ఫైర్ క్వశ్చన్స్. రోలింగ్ ఫైర్ క్వశ్చన్స్ అబ్బో అంటే ఫైవా? ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. సో ఈ ర్యాపిడ్ ఫైర్లో మీరు ఆలోచించకూడదు. ఆలోచించకుండానే ఇమీడియట్గా ఆలోచించకుండా ఎలా రిప్లై ఇస్తాం? ఆలోచించి మీరు దాన్ని తిమ్మిని బమ్మిని చేస్తే ఎట్లా, అలా కాకుండా డైరెక్ట్గానే చెప్పేయాలి. ఏది ఓపెన్ స్ట్రైట్గా ఒకేసారి 2, 3, 5 క్వశ్చన్లే ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేవు అసలు. సో మొట్టమొదటి క్వశ్చన్ కిషోర్ గారికి. సిల్వెస్టర్ స్టాలిన్ డైరెక్టర్ గుర్తున్నారు కదా, ఆయన తీసిన సినిమాలు గుర్తున్నాయి కదా, అవును. దాంట్లో ఏ పాత్రలో ఖైదీ కత్తి బాగుంది. శ్రీదేవి గారు మళ్ళీ పుట్టి మీరు పేరుగా చేయాలంటే మీ డేట్స్ ఖాళీ లేకపోతే అప్పుడు మీ ఇచ్చే కామెంట్ ఏంటి? అన్ని పనులు వదిలేస్తా శ్రీదేవి వస్తే. ఉన్న పడాన్ని ప్రాణం ఇచ్చేస్తా. ఉన్న పడాన్ని వెళ్ళిపో ప్రాణం ఇచ్చేస్తా, ప్రాణం పెట్టేస్తా. ఓకే, మీరు ఎడార్లో ఉన్నారు. ఆ ఎడార్లో ఇక దాహం తప్పిక తీరట్లేదు మీకు, పూర్తిగా భయంకరంగా వేడి ఉంది, అంతా ఉంది చుట్టుపక్కల. 2 సూట్ కేసులు వచ్చాయి. ఒక సూట్ కేసు నిండా ₹1 కోటి ఉన్నాయి, ఇంకో సూట్ కేసు నిండా వాటర్ ఉన్నాయి. కానీ ఆ వాటర్కి మీరు డబ్బులు పే చేయాలి, మీ దగ్గర డబ్బులు లేవు. వచ్చింది ఒక అమ్మాయి వచ్చింది. అసలు ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంది. మీరు తీసుకునే మొట్టమొదటి స్టెప్ నీళ్ళు తాగుతా. ఎలా తాగుతారు? దాంట్లో ఉన్నాయి. నీళ్ళు తాగకుండా ఆమె దగ్గరికి ఏం వెళ్తాం? అదే ఎలా వెళ్తారు? నీళ్ళు కావాలంటే మీరు డబ్బులు అడగాలి. డబ్బులు లేవుగా. డబ్బులు ఆ అమ్మాయిని అడగాలి. ఎలా అడుగుతారు? మీరు అమ్మాయిని మెస్మరైజ్ చేయాలి సార్. ఎలా అడుగుతారు? లేదు, ఆన్సర్ నో ఆన్సర్. రైట్, నో ఆన్సర్. ఫైన్, ఓకే సార్. మీరు ప్రపంచాన్ని కాపాడే యోధుడి పొజిషన్లో ఉన్నారండి. సమురాయ్. అద్భుతం. ఇంకా వేరే ఆన్సర్ చెప్పనికుండానే చెప్పేసారు అసలు. మీరు అభిమానించే నటుల్లో గొప్ప నటుడు ఎవరు సార్? ఈ భూప్రపంచంలో ఇంతవరకు మానవ జాతి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అంత గొప్ప నటుడు పుట్టలేదు, పుట్టడు. వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు. బ్రహ్మాండం సార్. లాస్ట్ బట్ అంతకు మించిన నటుడు ఈ భూమి మీద రాలేదు, రాడు. దేవుడు కూడా పుట్టించలేడు మళ్ళీ. ఓకే, లాస్ట్ బట్ వన్ అండ్ ఓన్లీ యాక్టర్. ఈ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు ఇష్టమైన చంకు. మీ జీవితంలో మీరు ఫేస్ చేసిన మంచి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటి? నా మీద విమర్శ. మీ మీద విమర్శ? నాకు ఒకసారి జరిగింది. ఒక ఆయన, నేను ఒక నాటకానికి వెళ్ళాను. నాటకానికి ఎగనెస్ట్గా నేను రివ్యూ రాశాను. నాటకంలో అతను బెంగాలీ నాటకాన్ని విపరీతంగా పొగిడి తెలుగు నాటకాన్ని విమర్శించాడు. నేను తెలుగు నాటకం కూడా బాగానే ఉంది, బెంగాలీ నాటకం స్థాయిలోనే ఉంది అని అప్పట్లో ఎప్పుడో 97 సంగతి రాశాను నేను. అతను నా మీద కక్షగట్టి నేను అతన్ని డబ్బులు అడిగానని, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను అలా రాశానని అన్నాడు. నేను చాలా బాధపడ్డాను. ఒక నాటకం గురించి రాస్తే డబ్బులు ఇస్తారా? నా దగ్గర డబ్బులు లేవా? మా మామగారు 100 కోట్ల ఆస్తిపరుడు. నేను ఏ అమ్మాయిని అయితే చేసుకున్నానో వాళ్ళ నాన్నగారి దగ్గర మోర్ దాన్ 100 crores ఉన్నాయి. నేను డబ్బులకు ఆశపడతానా? బిడ్డనిచ్చిన తండ్రి, 100 కోట్ల ఆసామి, ఏం చేసుకోవాలో తెలియదు, అంత డబ్బు ఉంది. నేను డబ్బులకు ఆశపడతానా? నేను ఆయన దగ్గర రూపాయి తీసుకోలేదు ఇప్పటికీ. రైట్ సార్. డబ్బులకు ఆశపడతానా? అంతే కదా. మా అమ్మ ప్రాపర్టీ మిగిలితే అమ్మేసి మా అన్నయ్య పిల్లలకి ఇచ్చేసా, నేను తీసుకోరా. మా బంధువర్గం అందరూ చెప్తారు, దాసుగాడు కరెక్ట్ మనిషిరా అంటారు. నా గురించి అంటే మీకు చెప్పకపోతే తెలియదు కాబట్టి, సమాజానికి తెలియాలి కాబట్టి మంచి విషయం. నన్ను నేను పొగుడుకోవడానికి కాదు, ఒక మంచి గుప్తదానం కాదు, ఒక మంచి పని చేస్తే నలుగురికి తెలియాలి. తెలిస్తేనే ఇంకొకడు చేస్తాడు. బాగా చెప్పారు సార్. సార్, మీరు ఇప్పుడు రాబోయే ఎనీ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్? నడుస్తున్నాయి సార్, చాలా చిన్న చిన్న సినిమాలు చేస్తాను. చెప్పండి, పర్లేదు. ఫైనల్ కాల్ అనే సినిమా చేస్తున్నాను, తుమ్మలపల్లి రామసత్యనారాయణది. తర్వాత మ్యాజిక్ మూమెంట్స్ అని ఒకటి చేస్తున్నాను. అవతార్ అని ఒక సినిమా రాబోతోంది, అందులో చేస్తున్నాను. ఏంటి, హాలీవుడ్ అవతారా? కాదండి, ఇక్కడ లోకల్ అవతారే. అవతార్ అని ఒక సినిమా వస్తుంది, అది చేస్తున్నాను. ఆ అవతార్ డైరెక్టరే సతీష్ అని PhD. అతను ఇంకొక సినిమా కూడా చేస్తున్నాడు, మేజర్ క్యారెక్టర్ నాదే అన్నాడు. నిన్నే చెప్పాడు, ఇంకా టైటిల్ కూడా పెట్టలేదట. చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాడు, పెద్ద సినిమాలు నేను ప్రయత్నం చేయటం లేదు, పెద్ద క్యారెక్టర్లు ట్రై చేయడం లేదు. కొంచెం మోకాళ్ళ నొప్పులకి ఫిజియోథెరపీ చేస్తున్నాను, కొద్ది రోజుల్లో సెట్ అవుతాయి, అప్పుడు మళ్ళీ పెద్ద సినిమాలకు వెళ్తాను. మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని, మమ్మల్ని అందరినీ ఇలా అలరించాలని, నవ్వించాలని, అల్లరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ ఇన్ టు celeb id @celeb id. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ.